నుంచి ఏం చేస్తారు అంటున్నా ఎన్నడు దీనికి పునాది చేసేటప్పుడు ఎన్నడు పునాది చేసిరు ఏడేసిరు 7 అని అడుగుతున్నారు వర్క్ ఏడా నడుస్తుంది కొబ్బరికాయలు ఒకటి పంపోదులు పైసలు వచ్చేటి మోటార్లు కాదు మాకు రైతులకు ఏం చేసారు మీరు 22 నుంచి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారు ఎవరు పిలిచారు ఎప్పుడైనా సర్పంచ్నో ఎంపీటీసీనో ఎవరైనా పిలిచిరా ఎమ్మెల్యేని పిలిచిరా ఎంపీని పిలిచిరా ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా మీరు కంపెనీలలో కమిషన్ల లెక్కలేనా ఏమైనా రైతులకు ఏమైనా సంబంధం ఉందా ఏం చేస్తారు 22 నుంచి ఎవరు దీని ఆఫీసర్ ఎవరు ఏం చేస్తారు ఎందుకు అయింది పని పంపోజులు పైసలు వస్తాయి కాంట్రాక్టర్ నీకు పైసలు వస్తాయి మీ సీఈ వస్తే ఈ వస్తే మీ పని మీరు చేసుకుంటారు రైతులకు ఏం పని చేసినావు కలవలు ఏం చేసినావు చెరువులు ఏం చేసినావు చెప్పారు 22 నుంచి ఒక సమీక్షణ పెట్టినావా ఏళ్ళ పాత ఎంపీలో పాత ఎమ్మెల్యేని ఎవరైనా విడిచిపెట్టినావా ఎందుకు పెట్టలేదు ఏం చేసిరు గ్రామసభ కండక్ట్ చేసి ఏం అవేర్నెస్ అమ్మా కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఉంది అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఉందా మాట్లాడుతున్నా మీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎన్ని చెప్పండి మొహమాటం ఎందుకు ఎన్ని రోజులు కాంట్రాక్ట్ ఎన్ని రోజులు లేనాడు ఇంకా 1 year దాకా చేయరా ఏం చేయాలి వాళ్ళు చేయరు వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా వాళ్ళు మీ లెవెల్లో మా లెవెల్లో మాట్లాడేటోళ్ళు కదా వాళ్ళు కొంచెం మందం ఉంది వాళ్ళకి ఏం చేయాలి ఎవరు మీరు ఇన్ఛార్జ్ ఎవరు ఈ ప్లాట్ దీనికి ఇన్ఛార్జ్ ఎవరు వర్క్ ఏం పేరు మీ పేరు ఇంకెన్ని సంవత్సరాలు చేస్తే వరకు ఇయర్ అంటే 25, 26, 29 ఇప్పుడు రైతులకి ఇప్పుడు నీళ్లు కావాలి ఏం చేయాలి అక్కడ చూస్తే మంచిగా మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ మీరు చూడడానికి మంచి మంచి గెస్ట్ హౌస్లు కనబడుతున్నాయి పొలాలకేమో నీళ్లు వస్తలేవు ఏం చేయాలి మీకు మంచి బంగ్లాలు ఉంటాయి వాళ్ళకి మంచి బంగ్లాలు ఉంటాయి ఇక్కడ ఈఎన్సీ ఆఫీస్ మంచిగా ఉంటాయి మా సీఈల మీద రైడ్ చేస్తే 100 కోట్లు దొరుకుతుంటాయి జనానికి మాత్రం 5 ఎకరాల ఆరేదానికి నీళ్లు ఉంటాయి పేమెంట్ మనకేం సంబంధం అన్న గర్వవాడు అనుభవిస్తాడు అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు పని చేయాలి పేమెంట్ వస్తుంది తర్వాత పేమెంట్ తీసుకున్నాడు మనకి అని చెప్పి తీసుకుంటాడు అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు నీకన్నా అతడు మాట్లాడి ఎంటర్ అవుతుందండి కొబ్బరికాయలు ఇరుకోలో కొడతారు పథకమేమో దుబ్బాకది నష్టపోయేది భూములు కోల్పోయేది మేము నీళ్లు రావాల్సింది మాకు పేరేమో ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం లోకల్ గా పెట్టారట జస్ట్ లోకల్ గా పెట్టినా పేరు అది కాదు ఇష్టారాజ్యంగా పిలుస్తారండి మీరు మీకు పద్ధతి లేదు పర్లేదు మంది పడుతుంటే అది నడుస్తుంది అన్నాడు పడుతున్న బలి నడుస్తుంది ఇవన్నీ పంచాయతీలది కానీ మాకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు 1 2 మీరు ఇచ్చేటువంటి కాలువలతో మాకు ఇరిగేషన్ పారదా పారకపోతే చెరువులు నింపుతురా లేదా కట్ ఆఫ్ తేదీందనే చెప్పురు ఎవరు మేఘాలు చెప్తారా శిరీష మేడం చెప్తారా మీరు చెప్తారా ఎందుకు వచ్చారు మరి నెక్స్ట్ అనేది మర్చిపోంటున్నా నెక్స్ట్ అంటే సామాన్ తీసుకొని పో పని చేయని మీద నేను చేసుకుంటే సార్ పైసలు ఎన్ని ఇచ్చారో వాపస్ ఇచ్చేసి నీతో మాకెందుకు ఇవ్వండి సార్ ఎమ్మెల్యే అడుగుతేనేమో 2 months అన్నారు ఇప్పుడు మళ్ళీ 6 months పోతుంది సార్ మీరు చెప్పింది ఎమ్మెల్యే సార్ అడుగుతేనేమో 2 months లో క్లియర్ చేస్తారా పైసలు వస్తాయి అలాగే అట్లా దాంట్లో కమిషన్ వస్తే అవి చేసుకుంటారు ఆఫీసర్లు కూడా పంపులు అవసరం అంటే ఏం సైమిల్టేనియస్ చేస్తున్నారు నాకు నీళ్లు కావాలమ్మా ఇప్పుడు ఈ పంటకు నీళ్లు కావాలి మీరు ముచ్చట వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం చెప్తే గవర్నమెంట్ మారి 18 నెలలు అయింది ఒక్క రోజైనా సమీక్ష చేసిరా అని అడుగుతున్నారు ఒక్క రోజైనా ఎమ్మెల్యేగా ఎంపీగా పిలిచి అడిగిరా ఎందుకు అడిగారు నెలకు లక్షల జీతాలు అయితే తీసుకుంటారు కదా బాధ్యత లేదా నేను నా అంతా నేను ఫోన్ చేసి సమీక్ష అడిగేదాకా మీరు సమీక్ష చెప్పిరా ఏమా ఊళ్ళలో రైతులు జేఏసీ పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని తెలిసి మేము మీకు ఫోన్ చేసి అడిగినాం ఇలా వస్తాం 11 గంటలకని అవునా
ఎవరితోటి వస్తారు? రైతులు రాకపోతే ఏం చేస్తారు? మన ఊరు అవతల మంచిగా బంగ్లా కట్టుకొని చుట్టూ పోలీసులు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటుంటే రైతులు రాకపోతే ఏం చేస్తారు? పొలం ఎండినప్పుడు వస్తాడు రైతు. 18 నెలల నుంచి ఎందుకు సమీక్ష చేయలేదు, మాకు ఎందుకు చెప్పలేదు, కాంట్రాక్టర్ పనిచేస్తలేడని ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు. తప్పుడే గారు 18 నెలల నుంచి జీతం తీసుకుంటలేరా? ఒక రోజైనా కాంట్రాక్టర్ పిలిస్తే చేస్తలేడని ఎమ్మెల్యే గారికి చెప్పినవా? మీకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ దృష్టి తీసుకోవాలి. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైంది రంగనాయక సాగర్ లో ముంచితే కరెక్ట్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే ఏసీ బోలని పంపిస్తే సపోర్ట్ చేస్తారా? ఒక్కరన్నా రెస్పాన్స్ అవుతుంది అలాగేముంది? రెస్పాన్స్ కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే అడిగినప్పుడు వెళ్ళన్నారు. గట్టిగా సీరియస్ చేస్తే మెగావాల్ సీరియస్ 10 రోజుల్లో అయిపోతుంది. ఓన్లీ 10 days. స్పీడప్ చేస్తే అయిపోతుంది. మీరు ఎందుకు అడుగుతున్నారు? మేము ఎందుకు అడగాలి సార్? ఎవ్రీ మంత్ వాళ్ళకి రిమైండర్స్ ఇస్తాం సార్. ఎవ్రీ డే వాళ్ళు రిమైండ్ ఇస్తారు. చేయరమ్మా, నీ స్థాయి నా స్థాయి కాదు. చాలా పెద్దలు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. 10 రోజులు అయితే గట్టిగా చేస్తారు. సీరియస్ చేసుకుంటే కరెక్ట్ 10 days లో వేసి పెట్టారు సార్. మీరు చేస్తారా? హెడ్ ఆఫీస్ కి రమ్మంటారా? రైతులు చూపిస్తాం సార్. ఎన్ని రోజులు? 2 months అంటే పంప్ హౌస్ అయిపోద్ది. 2 months లో. అరే నేను మళ్ళీ పంప్ హౌస్ గురించి మాట్లాడుతున్నాను. పంప్ హౌస్ కట్టుకుంటా, బంగ్లా కట్టుకుంటా నాకు సంబంధం లేదు. నాకు పొలానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తాం అనేది చెప్తున్నాను. 98% పైపులైన్లు అయితే అని చెప్తున్నారు. వర్క్ అంతా అయిపోయింది. మీరే చెప్తున్నారు కదా. 2 months అయితే పడదు సార్ కంపల్సరీ. బ్యాలెన్స్ కంప్లీట్ పైపులైన్ లేదంటే నెక్స్ట్ అంటే డిఐ పైపులైన్ అయిపోయింది, మెయిన్ లైన్ అయిపోయింది, సైడ్ మైనర్ లైన్స్ అయిపోయింది. మీరే కదా పైపులు తయారు చేసేది, మీరే కదా బయట నుంచి వస్తే పైపులు తయారు చేసేది మెగా కంపెనీ కదా. మీకు పైపులు ఉన్నాయనే కాంట్రాక్ట్ లోకి వచ్చారు కదా. మీరు మీ పైపులు తీసుకొచ్చి పరువురు భూమిలో కదేం పడేది. పైపులు వరిసేసాయి, పైపులు వరిసేసాయి. పంప్ హౌస్ 10 రోజులలో అవుతుంది కదా. 10 రోజులలో అయితే నీళ్ళు ఇచ్చాయి. ఎలక్ట్రికల్ సర్వీస్ వస్తే ఇన్స్టాలేషన్ అయిపోతే మనము డిఐ పైప్ లైన్ కూడా అయిపోయింది. అప్పుడు వాటర్ ఈ 18 నెలల నుంచి నువ్వు ఎన్నడైనా సమీక్ష చేసినావా? 18 నెలల నుంచి ఎన్నడైనా వాళ్ళని పిలిచి చేసినావా? మమ్మల్ని పిలిచి సమీక్ష చేసినావా? అదే రెగ్యులర్ పైసలు ఇస్తారు, మీరు రెగ్యులర్ మాట్లాడిపోయింది. 18 నెలల నుంచి గవర్నమెంట్ మారినాక మమ్మల్ని పిలిచి ఎన్నడైనా మీటింగ్ పెట్టడంలో నీకున్న కడుపు నొప్పి ఏం చేయాలని అడుగుతున్నా. ఎందుకు వచ్చిండ్రు? నిన్నటి నుంచి రైతులు ఎందుకు వస్తారు, మొన్నటి నుంచి జేఏసీలు ఎందుకు వస్తున్నాయి ఊర్లలో? మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేరు కాబట్టి వస్తున్నారు అట్లా. పేపర్లలో ఇవన్నీ దొరకబట్టినా మీ దగ్గర 100 కోట్లు కనబడుతున్నాయి కాబట్టి రైతులకు కడుపు కాలుతుంది అట్లా. సార్ చిన్న మాట సార్, 99% వర్క్ అయిందన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకొక 1% ఏముందన్నారు సార్. ఆ 1% ఎక్కడుంది ఇంటర్వ్యూలో అడుగుతారు ఒకసారి. అదే సార్ 99% వర్క్ అయిపోయిందని చెప్పి సార్. ఇప్పుడు వీళ్ళే ఈ డిపార్ట్మెంట్ కు కాంట్రాక్ట్స్ కు సమన్వయం లేక ఇవన్నీ ఈ 18 రోజులు మీరు నిద్రపోకుండా రోడ్డు మీద ఉండి మీరు వాళ్ళు రోజు కనబడాలి. మా ఊర్లో కరెక్ట్ 9 గంటలకు రావాలి. మీరు రాత్రి 9 దాకా పని చేయాలి ఆఫీసర్లు. నేను సీఈని ఈని ఏసీలో కూర్చుంటా అంటే నడవదు. మేము కట్టెలు పట్టుకుని వచ్చి రంగనాథ సార్ మీకు నూకపోతాం. మేము మీకు 18 రోజులు మాకు పొలాలకు నీళ్లు రావాలి. లేకపోతే మెగావాడు ఉన్నాడు, ఆఫీసర్లు ఉన్నాడు. ఎవరికైనా కంప్లైంట్ చేసుకోరు, ఏమైనా చేసుకోరు. ఓకేనా? ఆ టైం ఇచ్చింది. అర్థమైంది కదా? తెలుగు 99 అయింది, 98 అయింది, మాకు సంబంధం లేని అంశాలు. ఒక ఈ కూడా ఆఫీస్ లో కూర్చోవద్దు. రేపటి నుంచి పొద్దుగల 9 గంటలకు వచ్చి 12 ఊర్లలో 12 మంది నిల్చొని కరెక్ట్ పని నడిపించేసేయాలి. వాళ్ళు మస్తు కూర్చున్నారు ఆఫీసులలో, మస్తు కూర్చున్నారు, మస్తు అయిపోయింది. తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నారు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఏసీ. దానికి రేపటి నుంచి ఫీల్డ్ మీదకి రండి బాబా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎవరో లిస్ట్ రాసి మీరు. సార్ ఇంకొకటి, రైతులు ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తున్నారంటే మా దృష్టి తీసుకురండి. విలేజ్ పేరు చెప్పండి, రైతు పేరు చెప్పండి. మేము రైతులమే, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళని బదిలాడతాము, అవసరం ఉంటే వాళ్ళ కాలు కూడా మొక్కుతాము, వాళ్ళకి అర్థం చేయిస్తాము. రైతుల ఒకవేళ వాళ్ళు 12 ఊళ్ళకి ఎవరెవరు పోతారో మీ పేరు ఫోన్ నెంబర్
నేను చెప్తాం ఊరోళ్ళకి చెప్తాం పొద్దున 9 గంటలకు ఆ ఊరు కచేరి కాడ ఉండాలి. రైతులకు ఏమైనా కష్టం ఉంటే నిమిషం చేపిస్తాం. మీ 12 మంది ఎవరు ఉంటారు? ఎప్పటి నుంచి మా 12 ఊర్లలో రాని మీరు 12 మంది లిస్ట్ అవుట్ చేసి మా ఊర్లో మేము వెయిట్ చేస్తాం. ఏ ఊర్లో ఎవరు ఉంటారు? మెగావాళ్ళు ఎవరు ఉంటారో పేర్లు బాబు. ఏం పేరు మీది? కిషన్ రెడ్డి గారు 12 ఊర్లలో 12 మంది మీ సూపర్వైజర్లు ఎవరు ఉంటారో పెట్టేసే పేర్లు. రేపటి నుంచి 12 వాళ్ళు ఒక మెగావాళ్ళు ఇద్దరు బాగా టైం పాస్ చేస్తున్నారు. ఇంకా ఏడాది చేస్తాం, ఇంకా 2 నెలలకు చేస్తాం. సార్ ఇది బాగానే ఉంది సార్. వర్క్ చేయాలని తప్పన ఉంటే మాత్రం ప్రాసెస్ బాగానే ఉంది సార్. దయచేసి ఒకసారి ఆలోచించండి. వస్తారు, రేపటి నుంచి వస్తారు. 9 గంటలకు 9 దాకా ఉంటారు. మెగా నుంచి ఒకరు ఉంటారు, ఇరిగేషన్ నుంచి ఒకరు. ఏమైనా కష్టం ఉంటే ఆ ఊర్లో రైతు సర్పంచ్ మాజీలు వాళ్ళు వచ్చి మీకు నిలబడి చేసేస్తారు. ఈసారికి ఏదో ఇబ్బంది ఉన్నట్టు. ఏ పేరు మీది? నా పేరు రవీందర్. ఏమి ఇబ్బంది ఉంది? నాకే ఏ ఇల్లు ఎవరెవరు ఏ విలేజ్ అనేది ఏ ఎందుకు డీలు పోవాలి, ఈలు పోవాలి, ఎస్సీలు పోవాలి. యు ఆర్ నాట్ బౌండ్ టు స్టే ఇన్ రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌస్ ఇన్ ఏసీ. You have to work in the field, whatever your designation is. First do the work అంతే. ఏ ఇల్లు ఎవరు ఉన్నారు? ఏ ఇల్లు పంపిస్తాము, మేము ఇక్కడ ఆఫీస్ లో కూర్చుంటాము. మీరు 18 రోజులు కూడా ఇక్కడ కూర్చోండి ఆఫీస్ లో. నడువురు అందరు మస్తు కూర్చున్నారు ఆఫీస్ లో. 18 నెలల నుంచి కూర్చున్నారు. ఇప్పుడు 18 రోజులు మీరు ఫీల్డ్ ఉండరు. ఫస్ట్ 12 రోజులకి ఎక్కువ అయిపోతుంది మీకు. 9 to 9 సార్ మీ డ్యూటీ. సత్య పెట్టుకున్నారు. అన్నం కూడా ఏం, మంచినీళ్ళు కూడా ఏం. వేరే విషయాలు ఏం మాట్లాడారు? సార్ లిస్ట్ రాయండి సార్. మీ దగ్గర ఉన్నాయి లిస్ట్ రాయండి తొందరగా మేడం. ఈ సోషల్ మీడియా కనబడుతుంది అన్నవాడు ఓటు మొత్తం మీద ఉండదు. అన్న నువ్వు వెంటనే జరిగితే లైవ్ పోతున్నా లైవ్ ఎంత జరుగుతుంది? వెంకటాపూర్, పుస్తాపూర్, ఎన్నూరు నుండి అన్నూరులో ఒక ఏసీ ఎవరైనా రైతులే కదా, అందరికీ చెయ్యి వస్తున్నా పేరు ఫోన్ నెంబర్ మేము ఆ ఊర్లో అటాచ్ చేస్తే 3 రైతులు చూస్తున్నారు. కరెక్ట్ 9 గంటలకు రైతులు రెడీ ఉంటారు. నేను కూడా వస్తాను రోజు. చెడ్డ పేరు చేస్తుంది రైతుల దగ్గర. ఈ విలేజెస్ అన్నింటికి ఇన్ఛార్జ్ ఈ రోజు పొద్దున్న ఎమ్మెల్యే గారు, మేము కూడా ఉంటాం. సిద్దిపేట ఎమ్మెల్యే గారు, గజ్వేల్ ఎమ్మెల్యే గారు కూడా గ్రూప్ లో కలుపుకుంటాం. రోజు పొద్దున్న 9 గంటలకు అందరూ అటెండెన్స్ మార్క్ రావు. ఓకేనా? 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉంటాడు. మొత్తం అందరూ 12 ఆఫీసర్స్ 12 మంది ఉంటారు. రోజు పొద్దున కరెక్ట్ 9 గంటల కాన్ఫరెన్స్ కాల్ పోవాలి. కరెక్ట్ 9 గంటలకు అందరూ అటెండెన్స్ మార్క్ కావాలి. ఎవరు ఉన్నారు, ఎవరు అటెండెన్స్ మార్క్ నీళ్ళు కావాలి. మీరు ఊరు నుండి కాలువలు కష్టం వచ్చినప్పుడు మీరు పోయి పని చేయాలి. ఊళ్ళో కాలువ తీయలేదంటే తీయించలేదంటే మనం పోయి మాట్లాడాలి. వస్తుంటాం.
అలా ఉన్న లేకున్నా పనిచేస్తారు 9 గంటలకు వాళ్ళు అన్ డ్యూటీ కలిసి బాధ్యతలు ఫిక్స్ కాకుండా పని కాదు. మెగా శ్రీనివాస్ రెడ్డి సార్, శ్రీనివాస్ రెడ్డి సంజయ్ రెడ్డి గారు 12 మందిలో 18 మందిలో ఇస్తున్నారా? విలేజ్ కుక్కర్ వస్తారా? 9 o'clock 8:30 కల్లా వచ్చేస్తారు. కాన్ఫరెన్స్ కల్లా మీరిద్దరు కూడా ఉండాలి. ఎందుకంటే మేము కాకపోతే మీకే చెప్పాలి కదా. ఆ విలేజ్